మంగ్లీ తమ్ముడి అకౌంట్లోకి డబ్బులు రావడంతో మంగ్లీ బ్యాంక్ అకౌంట్లపైన కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే మధు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు. మంగ్లీ తమ్ముడు శివ, హిమకాంత్ రెడ్డి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి అంటూ కూడా బ్యాంకులకు పోలీసులు లేఖ రాయడం జరిగింది. పెట్టుబడుల పేరుతో మంగ్లీ ఆమె తమ్ముడు కోట్లు తీసుకొని మోసం చేశారని అడ్వకేట్ సుబ్బారావు కంప్లైంట్ చేయడం జరుగుతోంది. తనకు తన తమ్ముడికి సంబంధం లేదంటూ మంగ్లీ వాదిస్తూ ఉన్నారు. తప్పు చేయలేదు, దేవుడిపై ఒట్టు వేసి ఇన్ఫ్యాక్ట్ దేవుడి మీద ఒట్టు కూడా వేయడం జరిగింది మంగ్లీ తమ్ముడు శివ. గతంలో కొద్ది రోజుల క్రితం ఇదే అంశానికి సంబంధించి మంగ్లీ తమ్ముడు శివ కూడా మీడియాతో మాట్లాడుతూ నాకు దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత మంగ్లీ కూడా ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక మరణం నమోదైన తర్వాత ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆమె ఒక లెటర్ రిలీజ్ చేశారు. మరణాలు నాకు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి, బాధ కలిగిస్తోందని చెబుతూనే నాకేం సంబంధం లేదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది. అసలు ఇంతకీ గతంలో మంగ్లీ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు విజ్ఞప్తి చేసుకుంటూ చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్లీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. అబద్ధం అని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. చట్టం ఎవరికి చుట్టం. రైట్, అది గతంలో మంగ్లీ చేసిన వ్యాఖ్యలు. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ కింద ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, మరి ముఖ్యంగా ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఇన్నారెడ్డి కూడా జాయిన్ అవుతున్నారు ఫోన్లలో. ఒకసారి ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్నారెడ్డి, ఈ 3 times ట్రాన్సాక్షన్ జరిగింది అనేది వినిపించే మాట, అసలు ఎంత అమౌంట్ జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు బయటపడుతూ ఉన్నాయి? సచిన్, మనం గమనించవచ్చు ఇప్పుడు దాకా కూడా మంగ్లీ అన్న వర్డ్స్ మనం చాలా స్పష్టంగా విన్నాం. నీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయదు, మా తమ్ముడు చాలా అమాయకుడు, మేము గుళ్ళు కట్టించాము, గోపురాలు కట్టించాము, చాలా భక్తితో ఉండే వ్యక్తి అని చెప్పి కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ బాధితులు పదే మంగ్లీ ఉండడం వల్లనే మేము డబ్బులు కట్టాము, ఎందుకంటే ఒక పాపులర్, ఒక కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగి ఒక గుర్తింపు పొందిన వ్యక్తి తమ ఏమైతే తమకు ఫ్యామిలీ లాగా చూసుకున్నామని, సో అలాంటి వ్యక్తి ఉంది కాబట్టి మనం డబ్బులు కట్టినామని డబ్బులు సేఫ్ గా ఉంటాయని చెప్తున్న విషయం మీద వాళ్ళు చాలా నమ్మకంగా డబ్బులు కట్టామని చెప్తున్నారు. సో అయినప్పటికీ ఈమె ఎంతప్పటికీ కూడా నాకు సంబంధం లేదని చెప్తున్నా. ఎన్నో రిమోట్లకు లేకపోతే మొబైల్ ఫోన్లకు మొరపెట్టుకోవటం కాదు, మీరు పబ్లిక్ లోకి రండి, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే మోసపోయారో వాళ్ళ సపోర్ట్ నిలబడండి. తర్వాత ఎవరైతే మోసం చేసిన వ్యక్తి మధుని ఎక్కడ కూడా కారణం చేయకుండా దీంతో సంబంధించి అడ్వకేట్ ని లేకపోతే వేరే వాళ్ళని ఆయన టార్గెట్ వస్తా ఉంది. దీనికి సంబంధించి మంగ్లీ తమ్ముడికి సంబంధించిన వ్యవహారంలో మధు పంపిన ట్రాన్సాక్షన్స్ బయటపడ్డాయి. సో ఇప్పటికే మధుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లో పోలీసులు సీజ్ చేశారు. దాని తర్వాత మధు దగ్గర నుంచి 2 సార్లు డబ్బులు పడటం, తర్వాత వాటిని ఇమీడియట్ గా సీజ్ చేసిన నేపథ్యంలో మిగతా ఎవరైతే దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారో వాళ్ళ అకౌంట్ కూడా సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు బ్యాంక్ అధికారులను కోరిన నేపథ్యంలో దీంట్లో ఈ 2 ట్రాన్సాక్షన్స్ అనేవి మనకు దొరికిన ఎవిడెన్స్లు మనం గమనించవచ్చు. సచిన్, ఏదైనా ఒక కేసు జరిగినా నిందితులనే వాళ్ళు ఎక్కడో చాట వాళ్ళు దొరుకుతారని చెప్పే దానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది అన్న విషయం మీదనే దానికి సంబంధించి మధుకి డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు మంగ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను డబ్బులు సంచిచ్చి వచ్చానని చెప్పేసి బాధితులు చెప్తున్న నేపథ్యంలో ఫోటో అడిగితే కూడా మంగ్లీ ఇవ్వలేదు, కానీ తమ్ముడితో ఫోటో దిగాని చెప్పేసి కూడా ఒక బాధితుడు చాలా స్పష్టమైన ఎవిడెన్స్ ఇచ్చాడు. సో ఇచ్చినప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఎవిడెన్స్ కాదు కాబట్టి మరి వీళ్ళు ఎంతవరకు ధైర్యం ఎందుకున్నారంటే అసలు మేము ఎక్కడా కూడా ఎవిడెన్స్ అనేది లేకుండా ఉన్నామని చెప్పి జాగ్రత్త పడ్డప్పటికి కూడా ఒక 2 సార్లు డబ్బులు వేయగానే ఇమీడియట్ గా జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించి ఎవిడెన్స్ దొరికినాయి. దానికి కూడా మేము అడ్వాన్స్ అడిగామని చెప్పి ఒకసారి క్యాష్ తో ఇస్తున్నట్టుగా దొరికిన ఫోటోకి
మంగ్లీ తమ్ముడు శివ ఏమైతే ఉన్నాడో మనం ప్రెస్ మీట్ పెట్టి నేను మా ఇల్లు అమ్మకానికి పెట్టాము, ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసిన ఫోటో తీసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆ డబ్బులు ఇస్తున్నట్టుగా ఉన్న ఫోటో నాది కాదు, అడ్వాన్స్ కోసం డబ్బులు ఇచ్చారని చెప్పని ఆ విషయాన్ని కప్పుచ్చాడు. మరి ఈసారి 2 సార్లు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా దాంట్లో స్పష్టమైన ఎవిడెన్స్ దొరికింది పోలీసుకి. దాని మీద అంటే ఎంతప్పటికీ ఏది దొరికినా దాన్ని ఏదో రకంగా దాన్ని సమాధానం కప్పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ తప్పు చేశామని చెప్పని ఒప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. మొన్న లెటర్ రిలీజ్ చేసినప్పుడు కూడా నేను ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేయను కూడా, ఒకవేళ తప్పు చేసినటువంటి దేవుడు క్షమించని చెప్పిన లెక్కలో మాట్లాడుకు వస్తున్నారు. కానీ వచ్చి ఎవరైతే బాధ్యులు అంటే ఇప్పుడు నీ పేరు పెట్టుకొని నీ పేరుతోటి వాళ్ళు డబ్బులు వసూలు చేశారని చెప్పిన విషయాన్ని మీడియా పదే చెప్తా ఉంది, అలాగే మనం కూడా చెప్తున్న నేపథ్యంలో మరి నీ పేరు చెప్పి నీ డబ్బులు వసూలు చేసిన వ్యక్తి మీద కేసు పెట్టడం కానీ, మరి నీ పేరు చెప్పి నువ్వు ఉండడం వల్ల మేము మోసపోయాని చెప్తున్నాను, కానీ భరోసా ఎక్కడిస్తారు? మన ఒక గుండె ఆగిపోయింది. ఇలా మరొకరు కూడా చనిపోయారు చెప్పిన వార్త కూడా మనకి ఇప్పుడు వస్తా ఉంది. సో ఇంతమంది చనిపోతున్న నేపథ్యంలో మరి మీ కులానికి చెందిన వ్యక్తులే ఈ రకంగా పిట్టల్లో రాలిపోతా ఉన్నారు. అంటే ఇక్కడ చిన్న పాస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఇన్నారెడ్డి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సంబంధించి అంటే మరి ముఖ్యంగా శివ పాత్ర గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి ఆ డీటెయిల్స్ని ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అఫ్ కోర్స్ ఇక్కడ మంగ్లీకి సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ని కూడా ట్రాక్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా సచిన్, దీంట్లో మంగ్లీ సంబంధించిన అకౌంట్ కూడా ట్రాక్ చేసే అవకాశం ఉంది. కాకపోతే మనం స్పష్టంగా ఉండొచ్చు, మంగ్లీ పదే సంబంధం లేదు 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 అని చెప్పినప్పుడు కూడా ఎవిడెన్స్లు బయటపడుతున్నాయి, కానీ ఆమెగా చాలా స్పష్టంగా ఎక్కడా కూడా డిజిటల్ ఎవిడెన్స్ కానీ లేదు కాబట్టి ఇంత భరోసాగా మాట చెప్పగలుగుతా ఉంది. సో కానీ కమ్యూనికేషన్ కావచ్చు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసులకు ఉంది, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, తర్వాత వాళ్ళ హౌస్ కు రావడము, తర్వాత పబ్లిక్ లోకి వచ్చి దీంట్లో మేము ఉన్నాము, మీకు భరోసా ఇవ్వటము, ఇవన్నీ కూడా బాధితులు చెప్తా ఉన్నారు. కానీ మంగ్లీకి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. తమ్ముడు శివ స్పష్టంగా 2 సార్లు డబ్బులు డ్రా చేశాడన్న విషయం మీద పోలీసు ఎవిడెన్స్ దొరికింది. ఇంకా డీటెయిల్ గా అంటే ఇప్పుడు జనరల్ గా మనం గమనించవచ్చు, ఎవరికైనా 2-3 అకౌంట్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అన్ని అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఆ అకౌంట్ అన్నిటి మీద కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బ్యాంక్ అధికారులకు లేఖ రాశారు. ఈ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అని ఇవ్వండి అని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసేస్తా ఉంది. దీంట్లో మంగ్లీ తమ్ముడు శివ, హేమకాంత్ రెడ్డి సంబంధించి చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి వీరిద్దరు కూడా వివరాలు ఇవ్వండి అని చెప్పిన బ్యాంకింగ్ కోరిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో డెఫినెట్ గా వాళ్ళు లేదు అన్న డిజిటల్ ఎవిడెన్స్ అనేది కూడా ఎవరు కూడా దాన్ని కాదు అనే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ మంగ్లీకి సంబంధించి తమ్ముడు శివ, హిమకాంత్ రెడ్డి, తర్వాత మిగతా ఎవరైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అందిస్తే ఇంకా మరికొన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొంత సమాచారం ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొంత సమాచారం ఉంది. కాబట్టి ఆ సమాచారం ఎలా ఉంది, ఇప్పటికే చాలా మంది విచారణ చేస్తా ఉన్నారు, బాధితులు విచారణ చేస్తా ఉన్నారు, తర్వాత దీంట్లో అనుమానితుల మీద విచారణ చేస్తా ఉన్నారు, నిందితులు కూడా విచారణ చేస్తా ఉన్నారు. అందరిని ట్రాక్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా త్వరలో మంగ్లీ కావచ్చు, మంగ్లీ తమ్ముడు సంబంధించిన చాలా వివరాలు బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా అంటే తప్పు చేసిన వాళ్ళు పోలీసులు తప్పించుకోలేరని మాత్రం ఇది వాస్తవం స్పష్టంగా అర్థమవుతా ఉంది. సచిన్ రైట్ ఇన్నారెడ్డి, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి గతంలో మంగ్లీ తమ్ముడు శివ కూడా రియాక్ట్ అవుతూ ఏకంగా దేవుడి మీద ప్రమాణం చేసి నాకేం తెలియదని చెప్తూ ఉన్నారు. ఆ టైంలో శివ ఏమన్నారో సార్ చూద్దాం. ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి, మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. కంపల్సరీగా ఇదైతే గట్టిగా చెప్తా. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా, తుల్జా భవాని అమ్మవారి పైన అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా, మాకు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి, మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. కంపల్సరీగా ఇదైతే గట్టిగా చెప్తా. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా, తుల్జా భవాని అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా, మాకు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు.
ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు అది శివ అంటోంది. ఆంజనేయ స్వామి మీద ఒట్టు వేసి చెప్తూ ఉన్నాను, అలాగే సేవాలాల మీద ఒట్టు వేసి చెప్తూ ఉన్నాను, తుల్జా భవాని అమ్మవారి మీద ఒట్టు వేసి చెప్తూ ఉన్నాను, మాకు ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధం లేదనేది.